నమ శివాయ. రోజుకో శ్లోకంలో ఈరోజు మనం 39వ శ్లోకం గురించి నేర్చుకుందాము. ముందుగా శ్లోకం. ధర్మో మే చతురంగ్రికః సుచరితః పాపం వినాశం గతం కామక్రోధమదాదయో విగలితాః కాలా సుఖావిష్కృతాః జ్ఞానానందమహౌషధి సుఫలితా కైవల్యనాథే సదా మాన్యే మానస పుండరీక నగరే రాజావతంసి స్థితే. ధర్మో మే చతురంగ్రికః సుచరితః పాపం వినాశం గతం కామక్రోధమదాదయో విగలితాః కాలా సుఖావిష్కృతాః జ్ఞానానందమహౌషధి సుఫలితా కైవల్యనాథే సదా మాన్యే మానస పుండరీక నగరే రాజావతంసి స్థితే. చక్కగా ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు ఓ కైవల్యనాథ, నిన్ను ఆరాధిస్తున్నాను అంటూ మొదలు పెట్టారు. కైవల్యనాథుడు అని ఎందుకు ఆయనకి పేరు వచ్చిందంటే అందరికీ మోక్షాన్ని ప్రసాదించే మోక్షప్రదాత, కైవల్యాన్నిచ్చే కైవల్యదాత. అందుకే ఆయనకి కైవల్యనాథుడు అని పేరు వచ్చింది. ఆ పేరుని ఎందుకు సంబోధించారంటే ఇక్కడ జ్ఞానం అనే మహా ఔషధాన్ని ఇచ్చి నాకు కైవల్యాన్ని ఇవ్వు స్వామి అని చక్కగా అడుగుతున్నారు. వీటన్నిటికీ ఏమడ్డంగా ఉన్నాయంట? మనం ధర్మంగా లేకపోవడమే. ఇప్పుడు ఈ కలికాలంలో మనకు ధర్మం ఒంటి పాదం మీద నడుస్తుంది అనమాట. ధర్మం 4 పాదాల నడిచినప్పుడే ఇది జరుగుతుంది. ఆ ధర్మం 4 పాదాలు నడవాలంటే ఏం కావాలి? ఒక రాజ్యానికి రాజు చక్కగా పరిపాలన చేస్తే అప్పుడు ఆ రాజ్యంలో ధర్మం 4 పాదాల నడుస్తుంది. అలాగే మీరు మా మనస్సు అనే రాజ్యంలో కొలువై ఉండి మాలో ఉన్న అంతఃశత్రువులు ఏవైతే ఉన్నాయో ఈ అరిషడ్ వర్గాలు అనే అంతఃశత్రువుల్ని తీసేసి చక్కగా మాకు జ్ఞానం అనే ఔషధాన్ని ఇచ్చి మాకు కైవల్యాన్ని ఇవ్వండి అని ఎంతో అందంగా అడుగుతున్నారు. ముందుగా మనం మనకి తెలియని పదాల యొక్క అర్థాలు తెలుసుకొని మళ్ళీ అర్థం ఇంకొకసారి స్పష్టంగా చెప్పుకుందాం. రాజావతంసే అంటే ఇక్కడ రాజు అంటే ఎవరంటే చంద్రుడు. మనకి చంద్రుడి గురించి ఉపమానం నడుస్తూ ఉంది కదా కిందటి శ్లోకం నుంచి. అందుకని రాజా అంటే ఇక్కడ చంద్రుడు. రాజావతంసే అంటే చంద్రుణ్ణి శిరోభూషణంగా ధరించిన వాడు ఎవరు? శివుడు. అంటే రాజశ్రేష్ఠుడు. మాన్యే, మనకి 4వ పాదంలో మాన్యే వచ్చింది కదా. మాన్యే అంటే మనకి సంస్కృతంలో పూజించదగిన వాళ్ళు అంటే పెద్దవాళ్ళకి గౌరవ సూచకంగా మనం మాన్యే అని పిలుస్తూ ఉంటాము. మాన్యే అంటే పూజనీయుడు. ఇంకెవరు మనకు? ఆ శివుడే పూజనీయుడు. చక్కగా ఇంకా ఏం చెప్తున్నారు? మే నా యొక్క మానస పుండరీక నగరే, నా మనస్సు అనే కమలంలో, కమలము అనే నా మనస్సులో, మనస్సు అనే నగరంలో ఆయన మనస్సు కమలమయ్యిందంట. అలాంటి నగరంలో కైవల్యనాథ, మోక్షానికి అధిపతివైన మీరు సదా ఎల్లప్పుడూ స్థితే ఉండగా, అలా నా మనస్సులో మీరు కైవల్యనాథుడిగా ఉండగా మే నాకు సుచరిత బాగా ప్రసాదించబడిన ధర్మ ధర్మము చతురంగ్రిక 4 పాదాల నడుస్తూ ఉంది. అలా నా మనస్సులో మీరు ఉండి సమర్పించినప్పుడు, నాకు ప్రసాదించినప్పుడు అలాంటి ధర్మము, అలా సమర్పించబడిన ధర్మము 4 పాదాల నడుస్తూ ఉంది. పాపం అలాంటప్పుడు ఏమవుతుంది? పాపం పాపం వినాశగత, వినాశం చెందుతుంది. కామ క్రోధ మదాదయో అంటే మనకి 6 రకాలైన అరిషడ్ వర్గాలు. వాటిని కామము, క్రోధము, మదము, మాత్సర్యము, లోభము ఇలా చెప్తుంటారు. వీటిని అంతఃశత్రువులు అంటారు. ఈ అంతఃశత్రువులన్నీ కూడాను విగలితాహ రాలిపోయినాయి కదా. అలా రాలిపోయినప్పుడు ఏమవుతుంది? కాలాహ, కాలము అంటే మనకు తెలుసు, రోజు, తర్వాత పక్షము, మాసము, సంవత్సరము, దీన్ని కాలము అంటారు. అయనాలు అన్ని
దక్షిణాయనము, ఉత్తరాయణము. అయనాలు 2, పక్షము అంటే మనకు 15 రోజులు, తర్వాత మాసం అంటే నెల రోజులు, సంవత్సరం అంటే 365 రోజులు. అలా కాలమంతా అంట. పక్షము, మాసము, సంవత్సరాలు అన్నీ సుఖావిష్కృతాః సుఖంగా గడుస్తున్నాయి కదా! జ్ఞానౌషధి, జ్ఞానానంద మహౌషధీః అంటే జ్ఞానం అనే మహా ఔషధి సదా ఎల్లప్పుడూ సుఫలితాః ఫలిస్తూ ఉంటుంది. ఎలా? ఈయన మన మనస్సులో మన మనస్సు అనే పుండరీకంలో కైవల్యనాథుడిగా మనం ప్రతిష్ఠ చేసుకున్నప్పుడు ఈ మనకు ఇదంతా ఫలిస్తుందంట. సుఫలితాః ఫలిస్తూ ఉంటుంది అని చక్కగా చెప్తున్నారు మనకి ఆదిశంకరాచార్యుల వారు ప్రతి పదానికి అర్థం. ఇంకా ఇంకా ఏమంటున్నారు ఆయన చక్కగా ఈ శ్లోకంలో ఆయన్ని ఓ కైవల్యనాథ అని పిలుస్తున్నారు. ఓ కైవల్యనాథ అని ఎందుకు పిలిచారు? మోక్షాన్ని ఇచ్చే ప్రదాత కాబట్టి, ఆయన మోక్ష ప్రదాత కాబట్టి ఆయన్ని కైవల్యనాథ అని చక్కగా పిలుస్తున్నారు. ఓ కైవల్యనాథ నిన్ను ఆరాధిస్తాను. అలా ఆరాధించినప్పుడు ఏమివ్వాలంట ఆయన మనకు? జ్ఞానం అనే ఆనందాన్నిచ్చే మహా ఔషధాన్ని ఇవ్వమంటున్నాడు. నీ నామామృతాన్ని నేను సేవిస్తాను. నీ నామామృతాన్ని సేవించినప్పుడు నాకేమివ్వాలి మీరు? జ్ఞానం, ఆనందం అనే వాటిని మహా ఔషధాలుగా నాకు ఇవ్వండి. వాటిని సేవిస్తాను. ఈ ఔషధం పని చేయకపోవడం అంటూ ఉండదు. ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి అనారోగ్యం వచ్చినప్పుడు ఏవైనా మందులు వాడుతుంటాం. 2, 3 రోజుల్లో మనకి బాగవ్వదు. అంటే ఏంటి? ఆ మందులు మనకి పని చెయ్యలేదు అనుకుంటాం. మళ్ళీ మందులు మారుస్తుంటాం. ఇక్కడ ఈయన అదే చెప్తున్నారు. మామూలుగా దొరికే మందులన్నీ పని చేయకపోవచ్చేమో కానీ, మీరిచ్చే జ్ఞానము, ఆనందము అనే మహా ఔషధలు అవి చాలా చక్కగా పనిచేస్తాయి. వాటికి పని చేయకపోవడం అనే గుణం లేదు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఈ ఉపాధిలోని అవ్యవస్థ అంతా కూడా సరిచేయబడుతుందంట. అలా మహా ఔషధాన్ని స్వీకరించినప్పుడు ఈ వ్యవస్థలో ఉన్న అవ్యవస్థగా మన ఉపాధిలో ఏవైతే అవ్యవస్థలు ఉన్నాయో అవన్నీ సరిచేయబడతాయంట. ధర్మం 4 పాదాలతోనూ చక్కగా సంచరిస్తూ ఉంటుంది. నిజమే కదా! మనకి మనస్సులో మంచి బుద్ధులు ఉన్నప్పుడు ధర్మం ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా 4 పాదాల సంచరిస్తూ ఉంటుంది. ఇంకా ఏం చెప్తున్నారు? కృతయుగ జీవిలాగా నేను తపోనిష్ట చేత కోరినవన్నీ వెంటనే వెనువెంటనే పొందుతాను. కృతయుగ జీవిలాగా అంటే కృతయుగంలో మనకండి ధర్మం 4 పాదాల నడిచిందనమాట. ఆ యుగంలో జీవిలాగా కానీ ఆయన పుట్టింది ఇప్పుడే కదా! ఈ కలికాలంలోనే కదా పుట్టింది. కానీ ఆయన్ని అతను కృతయుగ జీవిలో ఎలా అయితే అందరూ తపోనిష్ట చేత కోరినవన్నీ ఆ కాలంలో ఉండేవారంట. ఏమి కోరినా ఎప్పుడు వారికి భగవద్ దర్శనం అవుతూనే ఉంటుందంట. ఏమి కోరినా కానీ వెంటనే నెరవేరుతూ ఉంటాయంట. అలా నాకు కూడా నేను కూడా తపోనిష్ట చేత కోరినవన్నీ వెంటనే పొందగలుగుతున్నాను స్వామి. ఇంకా ఏమవుతున్నాయి? అలా పొందటం వల్ల నా పాపాలన్నీ వినాశనమై చెల్లాచెదురైపోయి గత కాలంలో కలిసిపోతున్నాయి. నా పాపాలన్నీ కూడా దహించి వేయబడుతున్నాయి, రాలిపోతున్నాయి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే గొలుసు కట్టు సంకెళ్ళు వాటికి అవే పట్టు తప్పిపోతున్నాయంట. అంటే ఏంటి? ఈ అరిషడ్వర్గాలతో మన శరీరము, మనస్సు గొలుసు కట్లు అనే సంకెళ్ళతో బంధించబడి ఉన్నాయంట. అవన్నీ ఏమవుతున్నాయి? ఇది ఈ ఔషధాన్ని సేవించటం వల్ల చక్కగా పట్టు తప్పిపోతున్నాయంట. పట్టు తప్పిపోయినప్పుడు విడిపడిపోతాయి, రాలిపోతాయి అవన్నీ చక్కగా. అదే చెప్తున్నారు మనకి శంకరాచార్యుల వారు. ఇంకా ఏం చెప్తున్నారు? వర్తమానము, భవిష్యత్తు కూడా నాకు సుఖదాయకంగానే మారుతున్నాయి. నిజమే కదా! మరి ఇవన్నీ అరిషడ్ వర్గాలన్నీ రాలిపోయినప్పుడు మన దేహంలో నుంచి మనకేమవుతుంది? రాబోయే కాలమంతా మొత్తం అన్ని రోజులు ఆనందకరమైనవే. వర్తమానము, భవిష్యత్తు కూడా నాకు సుఖంగానే మారిపోతున్నాయి స్వామి అని చెప్తున్నారు. నా మనసు అనే పద్మం అనే నా మనసుని నేను పద్మంగా చేశాను. నా మానస పద్మం అనే నగరంలో ఆరాధ్యునియుడివైన నీవు ప్రవేశించడానికి దానికి తగినట్లుగా తీర్చిదిద్దాను.
మనస్సుని ఎలా తీర్చిదిద్దాడంట? అందంగా ఈయన నివాసం ఉండడానికి చక్కగా తీర్చిదిద్దాడంట. ఎలా మనకి చెప్తూనే వస్తున్నాం. ముందు పుణ్యాహవాచనం చేసుకున్నాడు. స్వస్తి పుణ్యాహవాచనం చేసుకున్నాడు ఆయన చక్కగా. ఎందుకు? దీనికే మరి. స్వామివారిని కొలువు చేసుకోడానికి. అలా నేను తీర్చిదిద్దుకున్నాను. మీరు ప్రవేశించడానికి మీకు తగినట్టుగా. దయచేసి దీని యందు మీరు నిలిచి రాజువై ఎల్లవేళన నన్ను పరిపాలించు అని చెప్తున్నాడు. రాజువై ఎల్లవేళలా అంటే మనకి చెప్పాను కదా మొదట్లోనే ఈ శ్లోకంలో, ఒక రాజ్యానికి చక్కటి రాజు ఉంటే సకల సమృద్ధి జరుగుతుంది ఆ రాజ్యానికి. అలాగే పరమశివుడు మన మనస్సుల్లో కొలువై ఉంటే కైవల్యనాథుడుగా మన శరీరం సకల సమృద్ధిని పొందుతుంది. ఎంత చక్కని ఉపమానము. చక్కగా ఒక రాజు ఎలా ఉండాలో చెప్పారు. అలాగే మన మనస్సుని మనం ఎలాగ ఉంచుకోవాలో చక్కటి ఉపమానాలతో చెప్పారు. ఏం లేదండి, సింపుల్ గా చెప్పాలంటే, ధార్మికుడైన రాజు స్వతంత్రుడై నగరం అంతా పరిపాలిస్తూ ఉంటే ఎలాంటి దోషాలు లేకుండా భూమి ఫలవంతమై సర్వ సమృద్ధిగా ఎలా ఉంటుందో, అలాగే నా హృదయ పుండరీకమందు పరమేశ్వరుడు మోక్షాదినాథుడై నివసిస్తూ ఉంటే నాకు అరిషట్ వర్గాలన్నీ తొలగిపోయి జ్ఞానము సాధనము అనే ఔషధాలు లభించి, జ్ఞానము ఆనందము అనే ఔషధాలు లభించి నేను సదా సుఖాన్ని పొందుతాను అని చక్కగా ఆదిశంకరాచార్యులు వారు చెప్తున్నారు. మరి ఆదిశంకరాచార్యులు వారు చెప్పారంటే దానికి ఎంతో అర్థం ఉంటుంది కదా. ఆయన కోసం చెప్తారా మరి? ఆయన సాక్షాత్తు శివస్వరూపం. ఆయన కోసం చెప్పరు, మన కోసం చెప్పారు. మనిషి రూపంలో కిందకి దిగి వచ్చారు ఆయన. వచ్చి మనందరికీ మంచి మార్గాన్ని చూపిస్తున్నారు. మనం కూడా అదే మార్గంలో నడుద్దామా? ఓం నమ శివాయ.